రేవంత్ రెడ్డిని జోకుడు, చంద్రబాబు నాయుడును జోకుడు, ఈ రెండు తప్ప ఇంకేమీ లేవు. అక్కడి నుంచి పుచ్చుకోవాలి పలారాలు, ఇక్కడి నుంచి పుచ్చుకోవాలి. రేవంత్ రెడ్డిని నెత్తి మీద ఎక్కించుకోవాలి. నెత్తి మీద ఎక్కించుకొని ఆయన చెప్పిండు కదా మొన్న, నేనే రాజు నేనే మంత్రి అనే మాట నిజం చేసిండా రేవంత్ రెడ్డి? అదే నిజం అని చెప్పేసి ఇగో చిలక పలుకులలో రాసుకొచ్చిండు. రైట్, మొత్తం మీద పలారాలు అక్కడి నుంచి అందుతాయి, ఇక్కడి నుంచి అందుతాయి, అంతే. ఆ అందిన వాటికి గాను ఆయన ఏం చేయాలంటే వాళ్ళల్లో నేత్రానందం చూడడం కోసం ఈయన ఇట్లా దిగజారిపోయి వార్తలు రాయాలి, బీఆర్ఎస్ మీద బురద చల్లాలి, అంతే. రైట్, నేను పొట్టివాడిని అయితే అయి ఉండవచ్చు, కానీ గట్టివాడిని అని సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఎన్నికల్లో రుజువు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రతిఫలిస్తాయని భావించలేం. అయితే అదే సమయంలో ఈ ఫలితాలను తేలికగా తీసిపారేయకూడదు. అధికారంలో ఉండి కూడా 90 స్థానాలను గెలుచుకోలేకపోతే అదొక గెలుపు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేలికగా తీసిపారేసి ఉండవచ్చు. కానీ కాంగ్రెస్ గెలుపునకు ప్రాధాన్యం ఉన్నది. ఎందుకు ఉంటుంది, ప్రాధాన్యం ఉన్నదని రాసుకొస్తాడు ఈయన. అబ్బా మేము 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలు మమ్మల్ని నమ్మిరు, దాంట్లో గెలుపులో ప్రాధాన్యం ఉన్నది. మేము ప్రజలను అన్ని విధాల శత విధాలుగా మోసం చేసినప్పటికి కూడా మమ్మల్ని మాకే ఎక్కువ మెజార్టీ స్థానాలు ఇచ్చిండ్రు, దాంట్లో ఎక్కువగా ఏమంటారు ప్రాధాన్యం ఉన్నది. రైతులకు రైతు భరోసా పైసలు ఎగ్గొట్టినా కూడా రైతులు కూడా నమ్మే పరిస్థితి ఏర్పడ్డది, ఆ గెలుపులో కూడా ప్రాధాన్యం ఉన్నది. ఇట్లా రాసుకుంటే బాగుంటుంది. ఏమన్నా ఫాయిదా ఉన్నదా దీనిలా? ఈ నీ చిలక పలుకులల్లా ఎవరికి ఉపయోగం? ఏమైనా ఫాయిదా ఉన్నదా? రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తి కూర్చోబెడుతున్నావు, ఆయనకు నీకు మధ్యలో అండర్స్టాండింగు. నీవేడికి దిగజారిపోయినావంటే రేవంత్ రెడ్డి నీ మీద సపోర్ట్ చేయకపోవడం వల్ల, లేకపోతే రేవంత్ రెడ్డి మీద పాయరం నీకు, నీ మీద పాయరం రేవంత్ రెడ్డికి అన్నట్లుగా మంత్రులను కూడా వ్యక్తిగతంగా దూషించుకుంటా వార్తలు రాసే కాడికి నువ్వు ఎదిగిపోయినావు. క్యాబినెట్ మినిస్టర్లను కూడా వదిలిపెట్టలేవంటే రేవంత్ రెడ్డి నీకు ఎంత మద్దతు ఇస్తుండ్రో అందరికి అర్థమైపోయింది, ఎంత దిగజాడు రాతలు రాస్తుర్రో అందరికి అర్థమైపోయింది, ఎంత సిగ్గుదప్పిన రాతలు రాస్తుర్రో అందరికి అర్థమైపోయింది. నిన్న క్లియర్ కట్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి 29% ఓట్ షేర్ వస్తే 15% అని రాసుకొచ్చిండ్రు. పచ్చకండ్లద్దాలు పెట్టుకున్నలకు లోకమంతా పచ్చగా కనబడ్డట్టు మొత్తం మీద ఆ వక్ర బుద్ధి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏలుబడిలో వినలేదు నా మాట, కేసీఆర్ చంద్రబాబు మాట వినలేదు అని చెప్పేసి అక్కసు పెంచుకున్న ఈ రాధా కిట్టన్న ఇంకా అదే అక్కసును కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే బలమైన నాయకత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన గురువు ఈయన శిష్యుడు అన్నట్లు ఆయన శిష్యరికం చేస్తూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాక్కుంటా, ఇగో ఇట్లాంటి వాళ్ళు మోచేతి నీళ్లు తాక్కుంటా అది చేస్తూ ఉన్నారు కదా. ప్రశ్నించేటోళ్ళు ఉన్నంత వరకు వీళ్ళకు పనులు ఈజీగా అయిపోవు. సో ఏం చేయాలి? ఏడుపు 10 ఏళ్ళలో గదే చేసినారు కదా. ఆవగింజంత సందు దొరికితే దాన్ని గుమ్మడికాయంత చేస్తూ పెట్టిరు. ప్రజల లబ్ధి చేకూరినప్పటికీ, అభివృద్ధి సంక్షేమం 2 బ్యాలెన్స్డ్గా నడిచినప్పటికీ కావాల్సుకొని బురద చల్లే ప్రయత్నం చేసిరు తప్ప తెలంగాణ ప్రజలకు ఎన్నడూ న్యాయం చేసే పత్రికలు కావు ఇవి. తెలంగాణ ప్రజల తరపున కొట్లాడే పత్రికలు కావు ఇవి. తెలంగాణ ప్రాంతం ఎడారైతుంటే చూసి మురుసుకుంటా కళ్ళు చల్లబరుచుకునే రకాలు ఇవి. ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలు గొడగొడ ఏడుస్తుంటే ఎట్లరా భగవంత అని చెప్పేసి వెనకటి రోజులు మనకత్తే ఇలా హాయిగా స్పైడర్ సినిమాల కదా భైరవుడు అందరు ఏడుస్తూ ఉంటే మధ్యలో ఉండి నవ్వుతున్నట్టు, ఆ ఏడుపులిని నవ్వుతున్నట్టు ఇగో ఇట్లాంటి పత్రికలు ఇట్లనే చేస్తాయి. మన ఏడుపులు వీళ్ళకి ఆనంద బాష్పాలను తెస్తాయి. మన ఏడుపులు వీళ్ళ ఇకలు పక్కపక్కల కారణమవుతాయి. మన ఏడుపులు వీళ్ళ కళ్ళల్లో ఆనందం నిండడానికి కారణమవుతాయి. తెలంగాణ ప్రజల మీద అక్కసు పెంచుకున్నది వాస్తవం. తెలంగాణ ప్రజలను ఆగం చేయాలనుకున్నది వాస్తవం, చేయాలని చూస్తున్నది ఇప్పటికీ వాస్తవం. అందుకు అడ్డుపడుతున్న బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలని చూస్తున్నది వాస్తవం. తెలంగాణ ఆస్తులు ఎవరోళ్ళ? వాళ్ళే. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళే ఆస్తులు. మీరు పొగుడుతుండ్రు అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, నాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు కొట్లాడేది ఎవరు? బీజేపీ కొట్లాడుతుందా? కాంగ్రెస్ కొట్లాడుతుందా? నల్లమల్ల సాగర్ నిన్న అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశాలలో చెప్పిరు వాళ్ళు, దాన్ని అడ్డుకుంటామని ఇక్కడి నుంచి ఏ మేధావి అన్న మాట్లాడుతుండ్రా? లేదు. ఇగో ఈయన లేపుడు రాతలు ఇట్లుంటాయి. దీంతోనే మన ప్రజలకు ఉపయోగం ఉన్నదా? ఈయనకు సందేహం ఉన్నది, అనుమానం ఉన్నది. రేవంత్ రెడ్డికి సందేహం ఉన్నది, అనుమానం ఉన్నది. ఏమని అనుమానం తెలుసా? అబ్బా సరైన ఫలితాలు ఇస్తారో లేదో,
సరైన ఫలితాలా ఇవి? 50% తక్కువగా అధికారంలో ఉన్న పార్టీ ఏ పార్టీ అయినా ఇంతవరకే స్థానాలను సంపాదించగలిగిందా? 50% కంటే తక్కువ. చరిత్రలో 1-2 సార్లు తప్ప, చరిత్రలోనే అంటున్నా నేను, దేశంలో కాదు రాష్ట్రంలో కాదు, ఓవరాల్ చరిత్రలో అధికారంలో ఉన్న పార్టీ 50% కంటే తక్కువ స్థానాలను సంపాదించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అవగాసంటి వాటిలలో మీరు రికార్డు కొడతారు. ఈ శిలక పలుకులతో ఉపయోగం ఏమున్నది చెప్పుర్రి? కవిత మాటలు వీళ్ళకు బలం చేకూరుస్తున్నాయి. దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది కవిత ఎవరికి పనిచేస్తూ ఉన్నది, కవిత ఎవరికి తొత్తులాగా మారిపోయింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ కవిత ముచ్చట కూడా రాసుకొచ్చారు, బీజేపీ ముచ్చట రాసుకొచ్చారు. ఏమన్నా ప్రయోజనం ఉన్నదా? ప్రజల బాధలు కనబడుతున్నాయే శిలక పలుకులల్లా? ప్రజల సమస్యలు కనబడుతున్నాయే శిలక పలుకులల్లా? ఏం చేయాలి? నువ్వు నిజంగా రాతలు రాస్తోనివి అయితే, నిజంగా నువ్వు రాతలు రాస్తోనివి కాకపోతే, రాతలు రాస్తోనివి అయితే నువ్వేం చేయాలి? నిజంగా నీ అభివృద్ధికి పడ్డాయా ఈ ఓట్లు? అది చెప్పాలి. అభివృద్ధి కాదు రేవంత్ రెడ్డి, అధికారంలో ఉన్నాం కదా, ఎంతో కొంతకు మన దగ్గరనే చేయి చాపాలే కదా అని చెప్పేసి ప్రజలు అట్లా మొగ్గు చూపిరు. కానీ నువ్వు చేసిన అభివృద్ధి ఏమి లేదు రేవంత్ రెడ్డి అని చెప్పాలి. నువ్వు అసలైన రాతలు రాస్తోనివి అయితే ఎందుకు మెచ్చుకొని బెడల మీద కూర్చోబెట్టి ఫ్యాన్లు ఎక్కిత్తన్నావు రేవంత్ రెడ్డిని, తాడి చెట్లు ఎక్కిత్తన్నావు రేవంత్ రెడ్డిని? కాదు కదా. శిల్క పలుకులలో తెలుస్తలేదా నీ శిల్క పలుకుల భాగవతం ఏంది, నీ శిల్క పలుకుల వెనక అంతరార్థం ఏంది అని చెప్పేసి? నేనే రాజు, నేనే మంత్రి అని ఆయన గొప్ప చెప్పుకుంటుండట. ఇది కొంతమంది కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడకపోయినా కూడా అదే నిజము. వచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు అవే చూపెడుతున్నాయి అని చెప్పేసి చదువుతాండ్రు. అంటే చదువుతారని చెప్తాను నేను కూడా, రైట్. ఈ ఫలితాలు రేవంత్ రెడ్డిని నేనే రాజు నేనే మంత్రి అని చెప్పేసి మింగుడు పడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఒప్పుకునేటట్టు చేస్తాన్నాయి అని చెప్పేసి శిలిక పలుకులల్లా రాధా కిట్టన్న మాటలు ఈ కథ.